హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి సైనిక్ అన్న నవోదయ అకాడమీ. మనం ఎవ్రీడే అని 10 క్వశ్చన్స్ మనం చెప్పడం జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, నోట్స్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు రాసుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ సిస్టానికి సంబంధించిన ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మన వీడియోలలో ఉంది. 1-2 సార్లు వీడియోని మీరు చూస్తే నేను చెప్పింది ఆప్షన్ బేస్డ్గా ఎలా వెళ్ళాలి, నార్మల్గా క్వశ్చన్ బేస్డ్ ఎలా వెళ్ళాలి అనేది మీకు చెప్పాను. కాబట్టి 1-2 సార్లు చూస్తేనే అది అర్థమవుద్ది. ఇమీడియట్లీగా ఒకసారి చూడగానే అర్థమవుతుంది. ఓకేనా? రైట్, చూద్దాం. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 8 అండ్ దేర్ ప్రొడక్ట్ ఈజ్ 15. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్? అంటే ఏవో ఒక నెంబర్లు, ఒకటి ఎక్స్ అనుకుందాం, ఇంకోటి వై అనుకుందాం. ఎక్స్ ఇంటూ వై అంటే ప్రొడక్ట్ అని అర్థం. ప్రొడక్ట్ ఎంత అవుతుంది? 15 అవుతుంది. రైట్. సమ్, ఒకవేళ సమ్ అన్నాడు ఎక్స్ ప్లస్ వైస్ అంటే ఎడిషన్ చేయాలి. చేస్తే ఎంత అన్నాడు? 8 అన్నాడు. వీటి యొక్క రెసిప్రోకల్స్ అంటే 1/x సమ్ ఆఫ్ అని 1/x ప్లస్ 1/y, వీటినే ఎక్స్కి రెసిప్రోకల్ 1/x అవుతుంది, వైకి రెసిప్రోకల్ 1/y అవుతుంది. రైట్. ఇప్పుడు వీటి యొక్క రెసిప్రోకల్స్ ఎంత అని మెన్షన్ చేస్తున్నాడు. మనం వీటికి ఎల్సిఎం చేస్తే ఎక్స్ ఇంటూ వై xy అవుతుంది. ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 1 ఇంటూ వై వై అవుతుంది. ఇక్కడ నానా వై క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఉంటుంది. బేసిక్గా వై ప్లస్ ఎక్స్ అన్నా ఎక్స్ ప్లస్ వై అన్నా ఒకటే. ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్వై అంటే ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత మనకి? 8 అని తెలుసు. ఎక్స్వై వాల్యూ ఎంత అంటే ప్రొడక్ట్ ఆఫ్ వాల్యూస్ 15 అని తెలుసు. ఆన్సర్ ఈజ్ 8/50. మరి ఇది మొత్తం పిల్లోడికి ఎక్స్లు వైలు అనుకోవటం తెలిసిద్దా? తెలియదు. కానీ మనం ఖచ్చితంగా ఇది అర్థమయ్యేటట్టు పిల్లవాడి నేర్చుకోవాల్సిందే. ఇది నేర్చుకున్న తర్వాత రైట్, క్వశ్చన్ ఎప్పుడైతే రెసిప్రోకల్స్ సమ్ అని ఇచ్చేసి అండ్ ప్రొడక్ట్ ఇచ్చేసి సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్స్ అని ఎప్పుడైతే అంటాడో ఫస్ట్ సమ్ వాల్యూ డైరెక్ట్ గా 8, తర్వాత ప్రొడక్ట్ 8/15. ఒకవేళ 8 దగ్గర ఇక్కడ 9 ఉంది, 15 దగ్గర ఇక్కడ వచ్చేసరికి నానా 22 ఉంది. రైట్. 9/22 ఈజ్ ఆన్సర్. అంతే నాన్న. 8/15 ఈజ్ ఆన్సర్. ఇంకా దీనికి సపరేట్ గా పిల్లవాడు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను, మీరు షార్ట్ కట్ నేర్చుకోవాలి అంటే ముందు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఈ కాన్సెప్ట్ ఎగ్గొట్టి పూర్తిగా మనం దీన్నే చేయటం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇలా చేసినప్పుడు చూడండి, ఎక్స్ ప్లస్ వై వచ్చింది అండ్ XY అంటే సమ్ ఆఫ్ వాల్యూస్ వచ్చాయి, ప్రొడక్ట్ ఆఫ్ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు సింపుల్ గా మనం ఆన్సర్ ని గెయిన్ చేయగలిగాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 44. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కరెక్ట్? చాలా మంది పిల్లలు స్టేట్మెంట్ ఆర్ నాట్ కరెక్ట్, నాట్ అనేది చూసారా, ఈ నాట్ అనే దాన్ని చదవరు, స్పీడ్ లో చదివేసి వదిలేస్తారు. చూడండి, ఇక్కడ కాంపోజిట్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఈవెన్ అన్నాడు, చాలా పద్ధతిగా ఇచ్చాడు. అసలు కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి? కాంపోజిట్ నెంబర్ అంటే 2 or more 3 or more ఫ్యాక్టర్స్. ఒక నెంబర్ కి ఫ్యాక్టర్స్ అంటే దీంట్లో డివిజిబుల్ అవ్వాలి. 1 అనేది డివిజిబుల్ అవుతుంది, 2 అనేది డివిజిబుల్ అవుతుంది, 4 అనేది డివిజిబుల్ అవుతుంది. ఇలా 3 or more ఫ్యాక్టర్స్ ఉంటే అలాంటి వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. మరి ఆ కాంపోజిట్ నెంబర్స్ ని చూసుకుంటే 4, నెక్స్ట్ 6, తర్వాత 8, తర్వాత 9, నెక్స్ట్ 10, వీటన్నిటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. వీటన్నిటికీ 3 or more ఫ్యాక్టర్సే ఉంటాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు? కాంపోజిట్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఈవెన్. ఈవెన్ నెంబరే అయిద్ది అని అన్నాడు. ఇది ఈవెన్ 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 కానీ ఆడ్ నెంబర్ కూడా అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది రాంగ్ అన్నాడు. నాట్ ట్రూ అన్నాడు. రైట్. నాట్ ట్రూ అని మెన్షన్, నాట్ కరెక్ట్ అన్నాడు. కాంపోజిట్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఈవెన్ అంట. ఇదే కదా నాట్ కరెక్ట్. రైట్. ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఆడ్ అన్నాడు. ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్వేస్ ఆడ్. రైట్. మరి
2 అనేది ఉంది, ఈవెన్ ప్రైమ్ ఇక్కడే అర్థమైపోతుంది. ఆల్వేస్ ఆడ్ కాదు, ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ కూడా ఉంటుంది, ఇది కూడా కాదు. రైట్, సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ప్రైమ్. రైట్, చూద్దాం. 2 + 3 = 5, 3 + 5 = 8. ఇది ప్రైమ్ నెంబరే, ఇది కూడా ప్రైమ్ నెంబరే. సరే, 5 అనేది ప్రైమ్ నెంబర్, ఓకే, బాగానే ఉంది. 3 + 5 ఆడ్ నెంబర్ కూడా అవుతుంది. 3 + 5 ఇది ప్రైమ్ నెంబరే, ఇది ప్రైమ్ నెంబరే. మరి ఎంత అయింది? 8 అయింది. అక్కడ వాడు ఏమన్నాడు? ఆల్వేస్ ప్రైమ్ అన్నాడు. ఇది కూడా రాంగే కదా నాన్న, ఇది కూడా రాంగే నాన్న. రైట్, ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంపోజిట్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్. రైట్, చూద్దాం. 2 కాంపోజిట్ నెంబర్స్ 4 × 6 = 24. రైట్, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ ఏవైనా 6 × 8 = 48. నెక్స్ట్ 4 × 9 = 36. ఎస్, ఎగ్జాక్ట్ గా ఇది అవుతుంది. ప్రొడక్ట్ ఆఫ్ 2 కాంపోజిట్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ కాంపోజిట్. ఎస్, కాంపోజిట్ నెంబర్, కాంపోజిట్ నెంబర్, కాంపోజిట్ నెంబర్. మీకు చెప్పాను కదా కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో చెప్పాను కదా నాన్న. కాబట్టి ఆ కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో మనకు తెలిసిపోయింది, కాబట్టి ఇది ఒక్కటే కరెక్ట్. ఇక్కడ చూడగానే పిల్లలు టాపర్స్ చేసే పని ఏంటంటే ఫస్ట్ ఏబిసిడీలు చూసుకొని నాట్ కరెక్ట్ అన్నాడు, ఫస్ట్ డే అయిపోయింది ఆన్సర్. ఆప్షన్ ఏ అని బబ్లింగ్కి వెళ్ళి ఇమీడియట్లీ దిద్దేస్తాడు వాడు. ఆ తర్వాత పేపర్ను చూసుకుంటే కింద ఆప్షన్లు ఉంటాయి, ఏ అండ్ డి, బి అండ్ సి ఓన్లీ, ఏబిసి ఓన్లీ, ఏబిసి అండ్ డి అని మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ స్టైల్ ఇలా ఉంది, ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఇలా ఉంది. వీటి గురించి, ఈ కాన్సెప్ట్ల గురించి ఎవడైతే తెలుసుకుంటాడో వాడు మాత్రమే ఎగ్జామ్ రాయగలడు. నార్మల్ గా న్యూమరికల్ గా క్యాన్సిలేషన్ నేర్చుకొని కాన్సెప్ట్ నేర్చుకోకపోతే మాక్సిమం వాడు 25 లేదా 30 క్వశ్చన్స్ మాత్రమే చేయగలడు. మిగిలిన 20 క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా కాన్సెప్ట్ మీదే ఇస్తున్నాడు. కాబట్టి కాన్సెప్ట్ తో సహా పిల్లలు నేర్చుకోవాల్సిందే, తప్పదు. ప్రతిదాన్ని ఎందుకు వివరించాను అని అంటే మీకు అసలు ఒక్కొక్క దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలో మీరు తెలుసుకోవాలి. ప్రతి నెంబర్ గురించి ఇప్పుడు నాకు ఎలా అయితే తెలిసిందో మీకు కూడా అలానే తెలియాలి. చిన్నపిల్లలే అని కాదు, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. రైట్, ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటి? ఏ, బి అండ్ సి ఓన్లీ. ఎందుకంటే నాట్ కరెక్ట్ అయినవి ఏ, బి, సి, కాబట్టి ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ నాన్న. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్, ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. The difference between the greatest and the smallest 5-digit number formed by using the digits. ఇది మీరే చేయండి నాన్న, నేను చేయను. గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు, ఇంకోటి స్మాలెస్ట్ నెంబర్ ని చేసి డిఫరెన్స్ ని మీరు చేసేయండి. నెక్స్ట్, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద సమ్ ఆఫ్ 350 అండ్ నాన్న, అండర్ అని పడింది. ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ జరుగుతుంది. ఓకే, 3509 అండ్ 2165 టు గెట్ 4009 అన్నాడు. ఇగో ఈ రెండింటిని సమ్ చేసి ఏ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే 4009 వస్తుంది అన్నాడు. ముందు ఈ రెండింటిని సమ్ చేయాలి. రెండింటిని సమ్ చేయండి. 3509 2165 యాడ్ చేద్దాం. ఎంత నాన్న? 14765 5674 వచ్చింది. 5674. ఏ నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేస్తే 4009 వస్తుంది అన్నాడు. సింపుల్ గా అదే నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయండి, సరిపోతుంది. 4009 ని సబ్ట్రాక్ట్ చేయండి. 14 లోంచి 9 అంటే 5, 5లు 2 ఉన్నాయి కన్నా ఇక్కడ 6 మిగులుతుంది, 65. మరి ఇక్కడ ఎంత మిగులుతుంది నాన్న? 6. 665. ఓ 665 అన్నీ ఉన్నాయి నాన్న. 5 1665. 1665 ఈజ్ ఆన్సర్ నా. ప్రతి ఒక్క క్వశ్చన్ ని ఇలా అనాలిసిస్ చేస్తేనే మీకు ఆన్సర్లు వస్తాయి. ఫస్ట్ చెప్పేటప్పుడు అంటే 4th దాకా మీరు ఏమన్నా నేర్చుకున్నా లేకపోతే ఈ కాన్సెప్ట్ లో నేర్చుకోకపోయినా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటది, అర్థం కాకపోవటం, ఎన్నిసార్లు విన్నా రాకపోవటం, ఇలా జరిగింది. అలా అని మనం సబ్జెక్ట్ వదిలేసామనుకోండి, పూర్తిగా వదిలేసినట్టే అవుతుంది. అలా కాదు, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే 100% సబ్జెక్ట్ అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరిన్ని క్వశ్చన్లతో మీ ముందుకు వస్తాను. బాయ్.